తిరుపతి నగరంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి ర్యాలీని నిర్వహించారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధించే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, సాధన సమితి పోరాటం ఉద్యమంగా మారకముందే కేంద్రం స్పందించాలని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ గుప్పాల గిరిధర్ పేర్కొన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు తరలివచ్చారు. తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ గా ప్రకటించాలన్నదే ప్రజల ఎన్నో ఏళ్ల కల అన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, గుంతకల్లు రైల్వే డివిజన్ ఈ ప్రాంతానికి చాలా దూరంలో ఉందన్నారు. తిరుపతిని రైల్వే డివిజన్ చేస్తే ప్రయాణికులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. రైళ్ల సంఖ్య పెరగడంతో పాటు సౌకర్యాలు కూడా మెరుగుపడతాయన్నారు. బాలాజీ రైల్వే డివిజన్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష తిరుపతి రైల్వే డివిజన్ అని పేర్కొన్నారు. సాధన సమితి తరపున ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిశామని, బాలాజీ రైల్వే డివిజన్ సాధించే వరకు అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. సాధన సమితి పోరాటం ఉద్యమంగా మారకముందే కేంద్రం స్పందించాలన్నారు. తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ గత 30 సంవత్సరాలుగా డిమాండ్ ఉంది. సో 2003లో కూడా తిరుపతి డివిజన్ ఏర్పాటు సమయంలో చివరి నిమిషంలో అది గుంటూరుకి షిఫ్ట్ అయింది. విజయవాడ, గుంటూరు పక్కపక్కనే ఉన్నాయి. సో ఇక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు బాలాజీ రైల్వే డివిజన్ని సాధిస్తామని, దాని సందర్భంగా ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు గురించి ఒక 3 నెలలుగా అంచెలంచెలుగా దీని ఉద్యమ రూపం దాల్చుతుంది. మేము వివిధ వర్గాల ప్రజల్ని, వ్యాపారస్తుల్ని, రైతుల్ని, యువతని, విద్యార్థుల్ని కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎందుకో ఈ ప్రాంతము అభివృద్ధి రైల్వేల పరంగానే కాదు, అన్ని డిపార్ట్మెంట్ల పరంగా కూడా వెనకబడిందనే ఉద్దేశంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, గూడూరు నుంచి మనకి ఇప్పుడు సపరేట్ అయినాక మన రాజధాని అమరావతి, గూడూరు నుంచి మార్నింగ్ 6 గంటలకు ఇంటర్సిటీ బయలుదేరి విజయవాడకి 10:30 చేరుతుంది. బట్ అది తిరుపతి నుంచి వెళ్తే ఇక్కడ ప్రాంత ప్రజలకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. మార్నింగ్ ఈజీగా ఫ్రెష్ అయ్యి ఉదయాన్నే బయలుదేరి పనులు చూసుకొని 10 గంటలకు దిగేసి సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ నైట్ 11:30 చేరచ్చు. కానీ ఇవన్నీ కూడా ఈ ఒక్క ట్రైన్ గురించే కాదు, ఈ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం, ఈ పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి కూడా ఏ పుణ్యక్షేత్రానికి డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ రెగ్యులర్ ట్రైన్ లేదు. సో భారతదేశంలో మన ఈ విష్ణు క్షేత్రం తర్వాత శైవ క్షేత్రము వారణాసి, తిరుపతి టు వారణాసి శివనారాయణ ఎక్స్ప్రెస్ అని కూడా కండక్ట్ చేయాలని చెప్పి యాక్చువల్గా ట్రైన్ వారానికి 3 రోజులు ఉండింది 28 సంవత్సరాల ముందు. కానీ తర్వాత అది క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా రామేశ్వరంకి డైలీ ఉన్నింది మీనాక్షి ఎక్స్ప్రెస్ అని, దాన్ని వారానికి 3 రోజులు చేశారు. తిరుపతి టు పూరి డైలీ ఉండింది, అది 5 రోజులు చేసి 2 రోజులు బిలాస్పూర్ చేశారు. సో షిరిడీకి కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు పోతే కడప, రాయచూరు, షోలాపూర్ రూట్లో పోతే 18 అవర్స్లో వెళ్తుంది ట్రైను. కానీ దూరంగా 31 అవర్స్ 32 అవర్స్ వెళ్ళినారు. సో ఇక్కడ ప్రాంత ప్రజలకే కాకుండా వచ్చే యాత్రికులకు కూడా చాలా ఉపయోగకరం. మేము తిరుపతి కేంద్రంగా ఇక్కడి నుంచి కాట్పాడి, ధర్మవరం, అదేవిధంగా కడప, ఎర్రగుంట్ల, నంద్యాల, ఓబులవరపల్లి, కృష్ణపట్నం, తిరుపతి టు ఒంగోలు, కొత్తగా వస్తున్న శ్రీకాళహస్తి, నడికుడి, అదేవిధంగా కడప, బెంగళూరు మార్గాలతో కలిపి మనం తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ కోరుతున్నాము. ఎందుకంటే అమరావతి కేంద్రంగా 2 డివిజన్లు ఉన్నాయి. సో కోస్తాంధ్రది, ఉత్తరాంధ్ర విశాఖపట్నం కేంద్రంగా ఒక డివిజన్, ఒక జోన్ ఉంది. బట్ రాయలసీమ ప్రాంతానికి, దక్షిణ రాయలసీమ ప్రాంతానికి ఏదీ లేదు, చాలా దూరంలో ఉంది గుంతకల్లు. సో ఇక్కడ బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తే ప్రజలకే కాకుండా, వ్యాపార వర్గాలకే కాకుండా, రైతులకే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కాకుండా, స్టూడెంట్స్కి అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మా ఉద్దేశము. మంచి కార్గో టెర్మినల్ తిరుపతి కేంద్రము, తిరుపతి కేంద్రంగా నెల్లూరు కానీ, కడప కానీ, కొత్తగా ఏర్పడుతున్న మదనపల్లి కానీ, చిత్తూరు కానీ, వేలూరు కానీ, చెన్నై కానీ ఇవన్నీ సమదూరంలో ఉన్నాయి. సో ఈరోజు శ్రీపెరంబదూరులో కూడా చాలా కారు లోడింగ్ అంతా కూడా రేణుగుంటలో కొన్ని కొద్దిగా ఉన్న అరేంజ్మెంట్స్తోనే లోడింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత నెసెసిటీ ఉందో, క్యాడ్బరీస్ చాక్లెట్లు కూడా ఏసీ బోగిల్లో పంపిస్తున్నారు, ఫ్రీజర్ కంటైనర్ లేకుండా. సో ఇక్కడ ప్రాంత ప్రజలు మనం చాలాసార్లు చూస్తుంటాం, రైతులు టమోటాలు కానీ, మామిడి కానీ రోడ్లలో పారబోసేది. సో ఇవన్నీ కూడా ఫ్రీజర్ కంటైనర్లు పెట్టి మంచి కార్గో టెర్మినల్ పెడితే వ్యాపార వర్గాలకు కానీ, ఇక్కడ ఆర్థిక అభివృద్ధికి కానీ, ఉపాధి అవకాశాలకు కూడా చాలా చక్కగా ఉంటుందని, ఇదన్నీ కూడా ఇక్కడ ప్రాంతవాసి అయిన మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి కూడా తీసుకెళ్ళాం, మళ్ళీ కూడా తీసుకెళ్తాం. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దృష్టికి కూడా తీసుకెళ్తే వీళ్ళందరినీ కలిసిన దీన్ని చేయగలిగిన తిరుపతిలో బాలాజీ రైల్వే డివిజన్ రావాలంటే చేయగలిగిన వ్యక్తులు వాళ్ళు ముగ్గురే అని చెప్పి
ప్రజలందరి ఆకాంక్ష. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తున్నారు మీ అందరి సహకారంతో. ఎందుకంటే 1/4/2026 అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మన రాష్ట్ర విభజన తర్వాత దక్షిణ కోస్తా రైల్వే ఫామ్ అయింది, దానికి ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ రైల్వే డివిజన్ తిరుపతి కేంద్రంగా దాన్ని ఊసేయలేదు. గుంటకల్ డివిజన్, గుంటూరు డివిజన్ పెద్దవి అయిపోయినాయని రాయచూరు టు వాడి ఎత్తుకొని పోయి సికింద్రాబాద్ కలుపుతున్నారు. విష్ణుపురం పగిడిపల్లి తీసుకెళ్ళి అది కూడా సికింద్రాబాద్ కలుపుతున్నారు. అవన్నిటినీ అట్నే ఆపి ఇప్పుడు ఎలా ఉన్నాయో అలా ఉండేసి మాకు అదనంగా తిరుపతి కేంద్రంగా నాయుడుపేట, సూళ్ళూరుపేట, పుత్తూరు, నగిరి అవి ప్రాంతాలు సదరన్ రైల్వేలు ఉన్నాయి. ఆ ప్రాంతాలని కలుపుతూ తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు ఎంతో దూరంలో లేదని మన ప్రీతం ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ తదితర అనుకుంటే మేము కూడా ఈ మంత్ రైల్వే మినిస్టర్ గారిని మన రామ్మోహన్ నాయుడు గారు ఆధ్వర్యంలో కృష్ణదేవరాయలు గారు వీళ్ళందరితో కూడా కలిసి వాళ్ళతో విన్నవించడం జరిగింది. సో హై లెవెల్లో కూడా లాబింగ్ జరిగి ప్రెషర్ అయితే చేస్తే తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఎంతో దూరం లేదని మా ఆకాంక్ష, ఇక్కడ తిరుపతి ప్రజల ఆకాంక్ష.